మనం సీఎంతో మాట్లాడింది ఏ పేపర్లోనూ రాలేదు. కావాలంటే చూడండి. రాకపోవడమేంటమ్మా? రాదు. ఏ పేపర్లోనూ రాదు, ఏ టీవీ ఛానల్లోనూ ఎవ్వరూ చూపించరు. మేమేం తప్పు చేశాం సార్? న్యాయం అడిగామంతే. అడిగామని మీరు అనుకుంటున్నారు, అవమానించారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇంకా మన ఉద్యమం అరణ్యరోధనగా ఉండిపోవాల్సిందేనా? ఇది 5G కాలం అమ్మా. అడవిలో అరిచిన అన్ని లోకాలకి వినిపిస్తుంది. ఎలా? బయట వాళ్ళకి కనపడకుండా సమస్యకి ప్రపంచానికి మధ్య గోడ కట్టామనుకుంటున్నారు వాళ్ళు. ఏ పత్రిక మన గురించి రాయినప్పుడు మన కోసం మనమే పత్రిక సృష్టించుకుందాం. గోడ పత్రిక. సూపర్. ఇక నుంచి ఇదే మన గొంతుక. అక్షర సేద్యం మొదలు పెట్టండి సార్. సోషల్ మీడియా ఒక గొంతుక వేల చెవులు వినేలా, లక్షల చేతులు కలిసేలా, కోట్ల పాదాలు మనతో నడిచేలా చేస్తుంది. ఈ పత్రికని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జై అమరావతి. గోడ పత్రిక. ముఖ్యమంత్రి నిలదీసిన అమరావతి రైతులు, సమాధానం లేక తలదించుకున్న ముఖ్యమంత్రి, న్యూస్ బయటికి రాకుండా మీడియా గొంతు నొక్కిన సీఎం అనుచరులు. ఏంట్రా రాసా? తలదించుకున్న ముఖ్యమంత్రి. నా కొడక ఇప్పుడు నీ తలెక్కడుందిరా? నా కాళ్ళ దగ్గర. కాళ్ళ దగ్గర పడున్నా తలెత్తి మాట్లాడే పొజిషన్లో నేనున్నా. నువ్వే తల దించుకుని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎత్తరా తల. ఎత్తో. మళ్ళీ ఎవడు తలెత్తకుండా తల తీసేస్తా. మా నాన్న బ్రతికించడం నేర్పించాడు, చంపడం కాదు. రండి సార్. కూర్చోండి. ఈ 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు
ఎవడైనా శిబిరం దాటి ఒక్కడుగు బయటకేసినా ఒక్కలిరిగిపోతాయి. ధర్నాలు ఉద్యమాలంటే ఎవడైనా కాలు బయట పెడితే ఒక్కలు వేసి తొక్కేస్తా. అర్థమైందా? ప్రజా పరిరక్షణకు ఏర్పాటు చేసే సమావేశాలు పార్టీ ప్రమోషన్ల సభల్లా మిగిలిపోయాయి. వ్యక్తిగత దూషణలకి వేదికలుగా మారిపోయాయి. అలా జరగనివ్వకుండా మనమే ఆపాలి. మన రైతులతో నేరుగా అసెంబ్లీకి వెళ్ళి ముట్టడిద్దాం. అసెంబ్లీ ముట్టడా? అవును, ఎమ్మెల్యేలంతా అక్కడే ఉంటారుగా. ప్రజా సమస్యని మనం అక్కడికి వెళ్ళే పరిష్కరించుకుందాం. రై, అసెంబ్లీ దగ్గర అడుగు పెడితే మన ఉద్యమం హింసాత్మకమవుతుందిరా. మన ఉద్యమం దారి అహింస. మన దారి అవతలవాడు మూసేస్తే మనం కొత్త దారి వెతుక్కోవాలి. ఉద్యమం అంటేనే మూసిన దారిని తెరిపించడం. అయ్యా, అబ్బాయి గారు మనల్ని కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడిన ముఖ్యమంత్రిని మన ముందుకు తీసుకొచ్చాడు. అబ్బాయి మాట విని అసెంబ్లీకి పోతే మనకేమైనా మంచి జరుగుతుందేమోనయ్యా. ఈసారి అబ్బాయి చెప్పినట్టు చేద్దామయ్యా. ఎవరు నా మాట కాదని వీడితో వెళ్ళడానికి వీల్లేదు. అన్ని ఊర్లు నిర్బంధించండి. ఒక్క నా కొడుకు పొలిమేర దాటి అసెంబ్లీ వైపు రాకూడదు. కదలకపోవడం నీ అబ్బా. వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ దగ్గరకు వచ్చారు. ఏం పిక్తారు మీరంతా? మేమంతా శిబిరం చుట్టూనే ఉన్నాం సార్. వాళ్ళ లీడర్ కూడా ఇక్కడే ఉన్నాడు. దూసుకొని ముందుకు వస్తున్నావు. నువ్వు లీడర్వా? కాదు, వీళ్ళలో ఒకడిని. చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. నీళ్లు కొట్టినా తట్టుకుని నిలబడ్డావు. వీళ్ళ కన్నీళ్లు చూసిన వాడిని. వాటి తీవ్రత ముందు ఇదెంత? లాఠీ దెబ్బలకు బెదర్లేదు. ప్రభుత్వం కొట్టిన దెబ్బల ముందు ఈ దెబ్బలు ఏ పాటివి? ప్రజలకి దూరం అయిపోయిన ఆశల కోసం పోరాడుతున్న వాడిని. దూసుకొచ్చే మీ బుల్లెట్స్ కూడా మమ్మల్ని ఏం చేయలేవు. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం.